ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు, యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం. మీ యొక్క ఉదయకాలంలో మీ పాసనదిని సాగిలిపడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకు దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి. ప్రభువా, రాత్రి మాకు మంచి విశ్రాంతినిచ్చారు, స్తోత్రాలు. మా కాలగతులు మీ వశమందు ఉన్నాయి. మీ చిత్తవృత్తి చొప్పున మమ్మల్ని నడిపించే దేవుడు కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీరు మా కొరకు మా ప్రాణ విమోచన క్రయధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్నారు, స్తోత్రాలు. ప్రాణం ఇచ్చారు, రక్తం కార్చారు, సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఈ మరణ స్థాపన పునరుత్థానాల్లో మమ్మల్ని వారిగా చేసినందుకు వందనాలు, స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. తండ్రి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అనే ధన్యతలో మేము ఉండాలని, అలాగే నా అపొస్తలుల కార్యం 16:30 వ్రాయబడినట్లుగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని, మేము మాతో పాటు ఇంటి వారందరూ రక్షణ పొందాలని మీ ఉద్దేశమై ఉన్నది. మీకు స్తోత్రాలు అయినా. ఈ చిన్నపిల్లలు నా యొద్దకు రానియుడు, ఇలాంటి వారి పరలోక రాజ్యం ఉన్నారు. ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ పిల్లలను మీ దగ్గరకు తీసుకుని వచ్చి ప్రభా మిమ్మల్ని పరిచయం చేయాలి, మీ వాక్యాన్ని పరిచయం చేయాలి. వారి బాల్యం నుండి ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా ఉండాలని ప్రభా, వారు పెద్దవారైనప్పుడు మీ నామమును బట్టి మీకు బలమైన సాక్షులుగా జీవించేటట్లు బాలుడు నడవలసిన త్రోవలు వారికి బాల్యము నుండి బోధించాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభు యొక్క శిక్షణందు, బోధనందు వారిని పెంచమన్నారు. దేవా, ఆ రీతిగా తండ్రి పేతురుతో మాట్లాడుతూ నా గొర్రె పిల్లలను మేపము అని అన్నారు. ప్రభా, మీకు స్తోత్రాలు. వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మా పితరులు ప్రారంభించినటువంటి ఈ VBS పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాము. ఈ దినాల్లో కర్మేలు ప్రార్థనా మందిరంలో కూడా ప్రభు ఈ పరిచర్య చేసుకోవడానికి కృప చూపుతున్నారు. వందనాలు. ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 29 నుంచి మే 4 తారీఖు వరకు 6 దినాలు VBS కలిగి ఉండేటట్లు మాకు ఇచ్చిన ఆలోచన కొరకు వందనాలు. ఆలోచన స్థిరపరిచారు తండ్రి, ప్రారంభం చేశారు. మిమ్మల్ని స్తుతిస్తున్నారు. నిన్నటి దినం చూపిన కృపకై వందనాలు. మరలా ఈ దినం కూడా ప్రభు మీ కృపా సింహాసనం వద్దకు సమయోచితమైన సహాయం కొరకు సాగిలపడుతున్నాము. మీ ప్రజల పట్ల మీకున్న దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కృప చూపండి. ప్రభువా తండ్రి, ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం చేయండి. పిల్లలు రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు, తీసుకున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు, ఇంకనూ రావలసిన వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని దేవా వేడుకుంటున్నాము, సహాయం చేయండి. తండ్రి, ఇంకా ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఏ కీడపాయాలు కలగకుండా సహాయం చేయండి. తండ్రి, వచ్చిన వారందరూ క్రమముగా మీ ఇంటిలో కూర్చుండేటట్లు కృప చూపమని బ్రతిమలాడుతున్నాము. తండ్రి, ఈ యొక్క ప్రోగ్రాం అంతా ఆది నుంచి అంతం వరకు మీరే శిరసత్వం వహించండి. ప్రభు, మీ ఆత్మ నడిపింపు కోరుకుంటున్నాము, సహాయం చేయండి. ఎక్కడ ఏ ఇబ్బందులు, అభ్యంతరాలు, అవాంతరాలు, ఆటంకాలు, క్రమమునకు వ్యతిరేకమైనది, కలవరాలు, తొందరలు లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీ స్వాధీనంలో ఉండటానికి సహాయం చేయండి. ప్రభు, కృప చూపండి. చిన్న బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభు, సింగింగ్ సమయాన్ని ఆశీర్వదించండి. పాటలు పాడే సహోదరులను నూతనమైన అభిషేకంతో, ఆత్మతో నింపండి. ప్రభు, సహాయం చేయండి. బలపరచండి. వాడి కంఠాలను ముట్టండి. నూతనమైన మాధుర్యం దయచేయండి. ప్రభు, పాటల ద్వారా మిమ్మల్ని పిల్లలు ఎరగలుగుటకు సహాయం చేయండి. ఊరకనే పాటలు నేర్చుకోవటం, వినటం, పాడటం కాదు, కానీ దాని ద్వారా మిమ్మల్ని ఎరగలిగేటట్లు వారి కన్నులు తెరవమని, మనోనేత్రాలు వెలిగించమని, హృదయాలు తెరవమని, మనస్సు తెరవమని వేడుకుంటాం. కీబోర్డ్ ప్లేయింగ్లో కూడా సహోదరుడి కృపనివ్వండి, సహాయం చేయండి. ప్రభు, మెయిన్ లెసన్స్ కోసం తండ్రి యొక్క రూమ్స్కి వెళ్ళే సమయం దీవించండి. మెయిన్ లెసన్స్లో నిలబడి దాసుడు అంటడం జ్ఞాపకం చేసుకుని ప్రభు, సీనియర్స్లో సహోదరి హ్యానా వినయ్, అలాగనే జూనియర్స్లో సహోదరి సంపూర్ణ, అలాగనే కేజీలో సహోదరి రాజేశ్వరిని జ్ఞాపకం చేసుకోండి.
ప్రభా నూతనమైన ఆత్మ నింపుదల అభిషేకం దయచేయండి. తాను పంపిన వారికి ఆయన కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తాడన్నారు. వాగ్దానం నెరవేర్చమని వేడుకుంటున్నాము. కృప చూపించండి. పిల్లలకు అర్థమయ్యే రీతిలో సమయాన్ని పాటిస్తూ తండ్రి వారు పాఠాలు బోధించగలుగుట కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. ఆ రీతిగానే గ్రూప్స్ డివైడ్ చేసే సమయం, గ్రూప్ టీచర్స్ తండ్రి వారి పిల్లలతో మాట్లాడే సమయం, హ్యాండ్ వర్క్ సమయం దీవెనకరంగా చేయండి. మరలా తండ్రి కేజీ సింగింగ్ సమయాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఆ తరువాత తండ్రి సమయం ఉంటే కొద్ది సమయం జనరల్ సింగింగ్, క్లోజింగ్ లెసన్, ఈ సమయాలను కూడా దీవెనకరంగా చేయమని బ్రతిమలాడుతున్నాము. కృప చూపించండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ రక్తపురక్షణలో తెచ్చుకుంటాం. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు మరొకసారి క్షమించండి. మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. బయట నుండి అభ్యంతరాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా కృప చూపండి తండ్రి. మేము సైతం ఒక డిసిప్లిన్తో ఉండేటట్లు తండ్రి అటు ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుతున్నాము. కనికరం చూపండి తండ్రి. దీనంతటిని తండ్రి నడిపించడానికి కావలసిన కృపా జ్ఞానము మీ దాసుని నాకు అనుగ్రహించండి. సహోదరులందరినీ బలపరచండి. ఆయా పరిచర్యల్లో తండ్రి మీరే కృప చూపి బలపరిచి వాడుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ నూతనమైన ఆత్మ నింపుదల అభిషేకం దయచేయండి. ఈ తండ్రి ప్రారంభించుకుంటుండగా మీరే సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మేము మర్చిపోయిన కూడా మాకు దయచేసి మహిమ పొందమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటాం. సింగింగ్ టైం. సిస్టర్ హాఫ్ అన్ అవర్ 8:10 చెప్పాలి. ప్రేజ్ ద లార్డ్ ఆంటీ, ప్రేజ్ ద లార్డ్ అంకుల్, అందరూ టీచర్స్ అండ్ చిల్డ్రన్ చెప్పండి ప్రేజ్ ద లార్డ్. అట్లా అన్నమాట. సరేనా? మీరు కూడా ఒకరొకరు చెప్పుకోవాలి. గుడ్. మనం ఇవాళ న్యూ సాంగ్ నేర్చుకుంటాం. ఇప్పుడు మీ సాంగ్ షీట్లో సాంగ్ నంబర్ 11 వి విల్ వర్షిప్ సాంగ్, న్యూ సాంగ్ నంబర్ 11. ఒకసారి వినండి, రెండోసారి ట్రై చేద్దాము. ఫస్ట్ పిల్లలు, I will celebrate, sing unto the Lord, I will sing to him a new song. I will celebrate, sing unto the Lord, I will sing to him a new song. మళ్ళీ ఒకసారి, I will celebrate, sing unto the Lord, I will sing unto a new song. I will praise him, I will sing to him a new song. I will praise him, I will sing to him a new song. పిల్లలు షీట్స్ చూడండి, షీట్స్ వైపు చూసి పాడండి, అప్పుడు మీకు వస్తుంది. సరేనా? వన్స్ అగైన్ పాడతాను, వినండి. I will celebrate, sing unto the Lord, I will sing to him a new song. Okay? I will celebrate, sing
చేశారు? ఈజీగా ఉందా? బాయ్స్ మళ్ళీ సార్ బాగా వినండి, అందరం కలిసి పాడుకుందామా? ఓకే, 1 2 3 1 2 3 స్టార్ట్. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. Hallelujah, 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 hallelujah. Pandi. Hallelujah, 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 hallelujah. I will celebrate, I will sing to Him a new song. I will celebrate, I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a Nana. Now song number 3. Song number 3. Song number 3. మళ్ళీ వీడియో ఎంతమందికి వచ్చింది సాంగ్? బాయ్స్కి బాగా నచ్చిందా? అరవద్దు, వీ హ్యావ్ టు సింగ్, ఓకేనా? గర్ల్స్ అందరికి ఇష్టమైందా? సాంగ్ నెంబర్ 3 పాడుతున్నామా? గుడ్. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ కర్మేల్ VBS లో. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ కర్మేల్ VBS లో. ఈ కర్మేల్ VBS లో, ఈ కర్మేల్ VBS లో చక్కని పాటలు కట్ చేసేయండి అన్న. స్టార్టింగ్ పాటలు కట్ చేసుకున్నారా? అది పాటలు, చక్కని కథలు పాటలు, అది పాటలు కట్ చేసేయండి. వర్డ్ చక్కని కథలు పాటలు, సరేనా? చక్కని కథలు పాటలు, రంగు రంగుల బొమ్మలు పడండి. చక్కని కథలు పాటలు, రంగు రంగుల బొమ్మలు, చిన్ని చిన్ని కంటత వాక్యాలు, కమ్మడి యాక్షన్ సాంగ్స్, చిన్ని చిన్ని కంటత వాక్యాలు, కమ్మడి యాక్షన్ సాంగ్స్. ఈ కర్మేల్ VBS లో, ఈ
చాలా సంతోషం. హిందీ సాంగ్ పాడుకుంటాం, సాంగ్ నెంబర్ 14. మనం ఒకసారి పాడుకుంటాం, సెకండ్ టైం అందరం కలిసి యాక్షన్ చేస్తాం. టీచర్స్, సీనియర్స్, జూనియర్స్ అందరం కలిసి యాక్షన్ నేర్చుకుందాం. నిన్న పాడాం కదా, కౌన్ హై రాజాओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, तो करो जय जयकार. ఓకేనా? ఇవాళ ఎంతమంది న్యూగా వచ్చారు చిల్డ్రన్, పిల్లలు? ఇవాళ ఫస్ట్ టైం VBSకి, ఈరోజే కొత్తగా వచ్చిన పిల్లలు. కొత్తగా వచ్చారా నాన్న మీరు? 1 2 3 4 5. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. మీకు సాంగ్ షీట్స్ ఇచ్చారమ్మా ఆంటీ వాళ్ళు? సాంగ్ షీట్స్ ఇచ్చారా? నేర్చుకుంటున్నారా? బాగున్నాయి పాటలు? వెరీ గుడ్ నాన్న, కంటిన్యూ అవ్వండి. గుడ్. సాంగ్ నెంబర్ 14 చూడండి. మధ్యలో ఒక్క క్షణం టైం ఇస్తే మాట్లాడద్దు. చేసేసుకుందాం, సరేనా? అందరు లైన్లో నిల్చున్నారా? లైన్లో పొడుగా ఉన్న పిల్లలు కొంచెం వెనుక ఉండి, ఇంకా షార్ట్గా ఉన్న పిల్లలు ముందుకు పెట్టండి. అది ఆటోమేటిక్గా మీరు నేర్చుకోవాలి ఈ వర్క్. టీచర్స్ కూడా నిలబెట్టాలి. వెనక వచ్చే వారికి స్థలం ఇవ్వండి. కొంచెం కమ్ ఫ్రంట్, కేజీ పిల్లలు, జూనియర్ పిల్లలు, సీనియర్ పిల్లలు. ఓకే నాన్న, రెడీయా? కొంచెం పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ముందుకు జరిపి. జనరల్ యాక్షన్ సాంగ్ ఇది, అందరం పాడదామా? ఓకేనా? యాక్షన్ కేజీ జూనియర్స్ చేశారు, సీనియర్స్ పిల్లలు చేయలేదు. మరి వీళ్ళని కూర్చోబెడితే మీరు నిల్చుంటారా? అదర్వైజ్ మీరు కూడా ఇప్పుడు చేస్తారా? గర్ల్స్, బాయ్స్ కూడా నన్ను చూడొద్దు, యాక్షన్ చేయండి. ఆల్ టుగెదర్ 1 2 3 స్టార్ట్. ఒక్క నిమిషం, ఇక్కడ అంకుల్ కానీ నేను కానీ అన్న కానీ స్టార్ట్ చేయకుండా మీరు ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
क्रूस को చేయండి क्रूस को उठाया है, क्रूस को उठाया है, मौत को हराया है, ओके ना। अनुग्रह से उसके हमने उद्धार पाया है। चिल्ड्रन एक्शन चूसारा, वन सेकेंड एक्शन। क्रूस को उठाया है, ఏం చూపిస్తున్నారు మీరు? క్రూస్ కో నేనేం చేస్తున్నాను? క్రూస్ కో ఉటాయా హై చేయండి. అందరు నాతో పాటు ఎవ్వరు కూడా చేయట్లేదు. సీనియర్స్ని పిల్లలు కూర్చోబెట్టి సీనియర్స్తో చెప్పిస్తా. వెరీ స్ట్రిక్ట్. ఓకే, వన్స్ అగైన్ 1 2 3. క్రూస్ కో ఉటాయా హై. గుడ్. మళ్ళీ ఒక్కసారి ఉటాయా హై. ఆంటీ వాళ్ళు కూడా వస్తారు, అందరు యాక్షన్ నేర్చుకుంటే అప్పుడు ఇక్కడ చెప్పిస్తా. క్రూస్ కో ఉటాయా హై. ఇంకేం చెప్పాను? మౌత్ కో. మౌత్ అంటే మూతి మీద పెట్టొద్దు, ఇక్కడ మౌత్ కో హరాయా హై చెప్పండి. गुड। अनुग्रह से उसके हमने उद्धार पाया है। स्टार्ट। वेट वेट मल्ली సాంగ్. ఈ థీమ్ అంకుల్ చదివించారు కదా, మరోసారి చదువుతారా చిల్డ్రన్? చిన్నగా రాశారు. ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. 1 తిమోతి ఎంత చెప్పండి? 2:3. ఓకేనా? 1 తిమోతి 2:3. సోల్జర్ అంటే ఏంటి పిల్లలు? ఇప్పుడు మనం అందరం ఎవరిమి? నేను అంకుల్ చెప్పారు కదా సోల్జర్ లాగా నడవాలని, అట్లా నడుస్తారా అసలు మీరు ఎవరన్నా? యాక్షన్ కూడా చేయట్లేదు కదా. సో వి ఆల్ ఆర్ సోల్జర్స్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ ద లార్డ్ అని పాడుకుంటున్నాం. ఈ థీమ్ మీద ఉన్న సాంగ్ ఇది. తెలుగులో తర్వాత నేర్పిస్తాము. ఇది టుడే వి విల్ లెర్న్ ఇన్ ఇంగ్లీష్. చాలా బాగుంటుంది పిల్లలు, కొంచెము మీరు వినాలి. ఓకేనా? ఫస్ట్ వినండి అమ్మా. పిల్లలు చెప్పండి. ఐఎమ్ ఏ సోల్జర్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ ద లార్డ్. ఐఎమ్ ఏ సోల్జర్ ఇన్ ది ఆర్మీ. ఒకసారి యాక్షన్ చూద్దాం, తర్వాత పాడండి. ఓకే సార్. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Okay? ఎంతమందికి నచ్చింది? చాలా బాగుంటుంది యాక్షన్.
యాక్షన్. సీనియర్స్ కూడా బాగా చేయొచ్చు. సీనియర్ బాయ్స్ గర్ల్స్ కూడా నేను ఇక్కడ పిలుస్తాను. సో బాగా యాక్షన్ చేయండి, ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, 1 2 3 స్టార్ట్. 1 2 3 అందరు చేయాలి. 1 1 2 3 స్టార్ట్. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Okay, I got my war clothes on. చెప్పండి. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. Okay, Nana. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Okay, malla sir, I got my war clothes on. Same, I'm a soldier lagane idi kuda. Start. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. పిల్లలు బ్రెస్ట్ ప్లేట్, కవచం, బ్రెస్ట్ ప్లేట్ చూడండి. I got my breastplate on. పాడండి. I got my breastplate on in the army of the Lord. చెప్పండి, పాడండి. ఒకసారి చెప్పిస్తున్నాను, మీకు చెప్పిస్తున్నాను. నా వెనకాల చెప్పండి. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my sword and shield in the army of the Lord. His truth is marching on. His truth is marching on. అట్లా ఉంటుంది, ఇదంతా పాడుతూ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు I got my breastplate on. Okay, I got my breastplate on in the army of the Lord. I got my breastplate on in the army. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my sword and shield in the army of the Lord. His truth is marching on. His truth is marching on. Okay, ఇంకా కంటిన్యూషన్. పిల్లలు హిస్ ట్రూత్ ఇస్ మార్చింగ్ ఆన్ తర్వాత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనండి. లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్. ఓకే, అది పాడుకుందాము. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. వినండి 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 వినండి. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పాడండి. చూడండి, లెఫ్ట్ అనండి ఫస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రెండోసారి మళ్ళీ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్.
ఫస్ట్ ఒకటే లెఫ్ట్, 2 లెఫ్ట్స్ వస్తాయి, థర్డ్ టైం మళ్ళీ 3 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చేస్తుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే నాన్న? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. నో 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 నో. ఏయ్ బాబు, మీరు సెకండ్ టైం నేనేం చెప్తున్నానో వినండి. ఫస్ట్ లైన్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటారు కదా, సెకండ్ టైం వినండి. లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్, 2 టైమ్స్ లెఫ్ట్ అనాలి సెకండ్ టైం. ఓకేనా? చేసుకుందామా? రైట్ నాన్న. 1 2 3. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ 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 లెఫ్ట్. I'm in the Lord's army. Yes sir. I may never march in the infantry, but I'm in the Lord's army. March in the infantry, but I'm in the Lord's army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Children, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. మనం మంచిగా ప్రాక్టీస్ చేద్దాము. మళ్ళీ మీరు క్లాస్ ముగించుకొని త్వరగా రావాలి. ఈ సాంగ్ బాగా ప్రాక్టీస్ చేద్దాం. మొదట సీనియర్ స్టూడెంట్స్ వరుసల్లో మీ క్లాసెస్కి వెళ్ళండి. పాట పాడుతూ ఉంటారు. పాట పాడుతున్నప్పుడు సీనియర్ స్టూడెంట్స్ మొదట బాయ్స్, తర్వాత గర్ల్స్. వినండి, మొదట సీనియర్ స్టూడెంట్స్ బాయ్స్, తర్వాత సీనియర్ స్టూడెంట్స్ గర్ల్స్. మీ క్లాసులకు వెళ్ళండి. యూ ప్లీజ్ గో. చిల్డ్రన్, సాంగ్ నెంబర్ 1 మన సీనియర్స్ కొరకు పాట పాడుకుంటూ మీరు క్లాస్కి వెళ్ళండి. సాంగ్ నెంబర్ 1. Seniors మిగతా వెళ్ళండి. పిల్లలు కేజీ చిల్డ్రన్ సిట్ డౌన్. కేజీ చిల్డ్రన్ సిట్. కేజీ చిల్డ్రన్ సిట్. సిట్ డౌన్, సిట్ డౌన్. అర్థమవుతుందా? బాయ్స్కి కూర్చోండి. కేజీ పిల్లలు కేజీ సిట్ డౌన్. కేజీ సిట్ డౌన్. అట్లా పిల్లలు కూర్చోండి. కేజీ పిల్లలు కూర్చోండి. కేజీ పిల్లలు పాట పాడుతున్నప్పుడు బయలుదేరండి. జస్ట్ కేజీ పిల్లలు అందరూ కూర్చోండి. సీనియర్స్ త్వరగా వెళ్ళండి, లేట్ ఎందుకు? తీర్చుకొందు యేసయ్యా ఏ రీతి నీ రుణం. సీనియర్ గర్ల్స్ వెళ్ళండి. తీర్చుకొందు సీనియర్ గర్ల్స్. యేసయ్యా ఏ సిగ్గులేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపతో నీ నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం. జూనియర్ బ్రదర్స్, జూనియర్ బ్రదర్స్ వెళ్ళండి. జూనియర్ సిస్టర్స్ కూడా వెళ్ళండి. జూనియర్ గర్ల్స్. తీర్చుకొందు యేసయ్యా పాపాల సంద్రమందున పయనించు వేళలో. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ
పిల్లలు సైలెంట్గా ఉండండి. సైలెన్స్. మాట్లాడకూడదు. అందరు చేలు కట్టుకోండి. టీచర్ వచ్చేవరకు మాట్లాడొద్దు. ఎవరి వాళ్ళ పిల్లలు అందరం మోకరిస్తామా? నీల్ డౌన్ చేద్దామా? చేయండి, నీల్ డౌన్ చేయండి. ఆంటీ స్టోరీలోకి మిమ్మల్ని నడిపిస్తారు. ఏరమ్మా టీచర్? నీల్ డౌన్. రండమ్మా, నీల్ డౌన్, నీల్ డౌన్. పిల్లలు ఒక చిన్న విషయం చేస్తారా? అందరు నీల్ డౌన్ చేయండి. 1 అయిపోయింది. 2 అంటే చేతులు జోడించండి. 2 3 అనగానే కళ్ళు మూయిపోతే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి. ఓకే, 2. ఇంకా చాలామంది ఇట్లా చేతులు జోడించలేదు. 2లోనే ఉన్నాను నేను. ఐఎమ్ ఇన్ 2. 3 అంటే ఇంకా నోరు తిరగకూడదు. చిన్న పాప 2 కళ్ళు మూసు. ఇప్పుడు నేను 3 అంటే మీరు ఏం చేయాలి? అంతవరకు అందరూ. ఇంకా జైన్ ఏ నానా మోకరించు. ఇట్లా డూ లైక్ దిస్. ఇక్కడ నన్ను చూడమ్మను, ఇక్కడ డూ లైక్ దిస్. కళ్ళు మూసుకోవద్దు. లైక్ దిస్. నౌ 3. ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేటి దిన మన ప్రభా మీరు నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా స్టోరీ విషయంలో మీరు సహాయం గ్రహించండి. మీరు దేని గురించి నేర్చుకున్నారో ప్రభువా వారి శ్రద్ధ భక్తితో వారు నేర్చుకోవడానికి సహాయం గ్రహించమని ప్రతి వారు ప్రభువా మిమ్మల్ని గుర్తిరగడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ మీకు పాల్పట్టుకుని బతిమాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్ అన్నాక మళ్ళీ మాట్లాడొచ్చా? ఆమెన్ అన్నాం కదా, అప్పుడు ఏం చేయాలి? ఆంటీ ఏం చెప్తారో ఈవేళ అని ఎదురు చూడాలి. పక్కన వాళ్ళతో డోంట్ టాక్. గర్ల్స్ కూడా ఆమెన్ అన్న తర్వాత వీబెస్ట్లో కూడా ఎవరు కూడా మళ్ళీ మాట్లాడొద్దు నాన్న. అర్థం చేసుకోండి, దేవుని సన్నిధి కదా. మరి మీరు స్టోరీ ఎట్లా వింటారు అల్లరి చేస్తే? ఇక్కడ ఎస్ సైలెంట్. ఈ కర్మేల్లో వీబెస్ పిల్లలు ఉన్నారా లేదా అనుకోవాలి బయట వాళ్ళు. మీరు ఉన్నారని తెలిస్తే మళ్ళీ వచ్చేస్తారు. అంత కామ్గా చేసుకోవాలి. అమ్మ రా తల్లి. ఆంటీ ఇప్పుడు ఏమో చూపించబోతున్నారు, నాకైతే భయం వేస్తుంది. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? గట్టిగా బాగున్నారా బాలేదా? మార్నింగ్ టిఫిన్ చేశారా లేదా? అవునా? ఎందుకు గోడ కూర్చున్నారు మీరు? ఇటు తిరగండి అందరూ. హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎవరు కూడా మాట్లాడొద్దు, సరేనా? మీరు నిన్న ఏ కలర్ గురించి నేర్చుకున్నారు పిల్లలు? ఎల్లో కలర్ మనకి ఏం చెప్పింది? మీకు కలర్ చూపించారు కదా, ఎల్లో కలర్. ఏ కలర్? ఏం చెప్పింది ఎల్లో కలర్? పరలోకం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకుంటే మనం అక్కడికి వెళ్తాం. నిన్న నేర్చుకున్నాం కదా మనం. మరి ఎలా ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి మనం? నిన్న ఆంటీ నేర్పించారు కదా మనకి, అవునా? ఫస్ట్గా మనం ఏం నేర్చుకున్నాం? ఎల్లో పేపర్ గురించి నేర్చుకున్నాం కదా, ఎల్లో కలర్ గురించి. మీరు సాంగ్ కూడా పాడారు, గుర్తుందా? అందరికీ గుర్తుంది కదా. ఇవాళ వచ్చి వేరే కలర్ గురించి నేర్చుకుందాం. ఆ పరలోకం ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు కదా. మనం అక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం నిన్న నేర్చుకున్నాం, గుర్తుందా ఎవరికన్నా? ఏం చేయాలి? మనం ఏం చేయాలి కదా? తానుండే చోటికి మనం కూడా వెళ్ళడానికి ఏం చేశాడు దేవుడు?
మనకి ఏమి ఇవ్వడానికి? నేను మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, మనకి దేవుడు ఏమి ఇవ్వడానికి సిద్ధపరిచాడు? ఎక్కడ నివాసం? ఎక్కడ నివాసం? పరలోకంలో కదా. ఆ పరలోకం ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్లో ఉంది. సరే, ఇప్పుడు మనం వేరే కలర్ గురించి నేర్చుకున్నాం. ఆ కలర్ ఏంటో తెలుసా? బ్లాక్. ఏం కలర్ అది? ఇదేం కలర్? బ్లాక్ కలర్. బ్లాక్ అంటే ఏంటో తెలుసా పిల్లలు మీకు? నిన్న నేర్చుకున్నాం కదా. బ్లాక్ అంటే ఏంటి? చీకటి. ఫస్ట్ ఏంటి? చీకటి. మీరు నైట్ అయితే ఒకవేళ పవర్ పోయిందనుకో, అప్పుడు భయపడతాం కదా. భయపడతామా? భయపడతారా మీరు? నాకైతే చాలా భయం చీకటి అంటే. మీకు చాలా భయమా? భయమేనా? చీకటి అంటే ఇంకొకటి కూడా ఉంది. అదేంటిదో తెలుసా? పాపం. మనలో చీకటి ఉందనుకో, దేవునికి ఏమాత్రం కూడా మనం దగ్గరగా ఉండలేం. ఏం చేయలేం? మనం దేవునికి దగ్గరగా ఉండలేం. దేవుడు ఏమాత్రం కూడా ఆ చీకటిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుడి దగ్గర ఏమాత్రం కూడా చీకటి లేదు. ఇంకా మన బైబిల్లో రాసి ఉంటుంది కదా, భక్తిహీనుల మార్గము గాఢ అంధకారము అని. ఇంకా అంటాడు కదా, ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు అని. మరి మనలో చీకటి ఉండొచ్చా? మనలో చీకటి ఉండొచ్చా? చీకటి అంటే ఏంటో తెలుసా? పాపం. పాపం అంటే ఏంటి? నిన్న కొన్ని నేర్చుకున్నాం కదా మనం. ఏంటో చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. నిన్న మీకు టీచర్ చెప్పారు కదా, ఏం చేయొద్దు? లైస్ చెప్పొద్దు. లైస్ చెప్పడం కూడా ఒక పాపమే కదా, అవునా? ఇంకా ఏం చేయకూడదు? దొంగలించకూడదు ఇతరుల దగ్గర నుంచి. అదంతా కూడా పాపమే. దేవునికి ఇష్టం లేని చేసిన ప్రతి పని కూడా పాపమే. ఆయన ఆజ్ఞలు పాటించకుండా మనం నడుచుకోవడం కూడా పాపమే. ఏంటది? అబద్ధము ఆడకూడదు. అది కూడా ఏంటి? పాపమే. మీరు ఇంటి దగ్గర ఏమన్నా చిన్న మిస్టేక్ చేశారనుకోండి, అప్పుడు మమ్మీ దగ్గర ఏం చెప్తారు? మమ్మీ నేను చేయలేదు మమ్మీ, వాడే చేశాడు. లేకపోతే అక్కే చేసింది మమ్మీ, నేను చేయలేదు మమ్మీ, నాకేం తెలియదు. ఏమంటాం? అంటామా ఇంటి దగ్గర? మరి అట్లాంటి అబద్ధాలు చెప్పచ్చా? చెప్పకూడదు. అబద్ధము ఆడవద్దు. అబద్ధం ఏంటి? ఇప్పుడు పాపం. ఇంకోటి ఏంటో తెలుసా? మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కవాడి దగ్గర పెన్సిల్ ఉందనుకోండి, మీ దగ్గర లేదు. అప్పుడు అది మీరు తీసేసుకున్నారనుకోండి, ఏమైపోతుంది? దొంగతనం. ఏంటది? వాడు పాపం ఏడుస్తూ ఉంటారు, మీరేమో ఆ పెన్సిల్ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఏమైపోయినట్టు ఇప్పుడు? ఇలాగద్దు. ఏమైపోయింది అప్పుడు? మనం ఏం చేసాం? పాపం చేసాం కదా. అది కూడా పాపమే. పిల్లలు వినాలి. సలోమి అక్కడ ఏడుస్తుంది చూడమ్మ. ఏమైంది? అంతా కూడా పాపమే. దేవుడు కూడా ఒకటి చూపిస్తూ వచ్చాడు మనకి. ఏంటో తెలుసా అది? ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఏంటి? ఇప్పుడు ఇంకా పాపం. మరి మనం పాపం చేయొచ్చా? దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం నిన్న చూసాం కదా, మన హార్ట్ ఎలా ఉంది? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇట్లా ఉంది కదా. మరి దీన్ని మనం వైట్ చేసుకోవాలంటే మనకేం కావాలి? జీసస్ బ్లడ్ కావాలి కదా, అవునా? బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్తో. తర్వాత ఇప్పుడు బ్లాక్గా ఉన్నది, అది రెడ్తో కడుక్కున్నాం మనం దేవుని దగ్గర ఒప్పుకొని. తర్వాత ఏమైపోతూ వచ్చింది? ఇప్పుడు మన హార్ట్ ఏమైపోయింది? వైట్ అయిపోతూ వచ్చింది కదా. దేవుడు దానికి మాత్రమే మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. ఇగో చూడండి మన హార్ట్ ఎట్లా ఉందో. మీకు ఇందాక హార్ట్ షేప్ చూపించలేదు కానీ నేను కలర్ మాత్రమే చూపించాను. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో హార్ట్.
ఇప్పుడు మీ హార్ట్ అంతా ఇట్లనే ఉందా, వైట్గా ఉందా? మరి నిన్న ప్రేయర్ చేశారు కదా, మరి వైట్ అయిపోవాలి కదా. ఇంకా కాలేదా? అంటే అబద్ధాలు చెప్పారు కదా ఇంటికి వెళ్ళాక. చెప్పారా ఇంటికి వెళ్ళాక? నిజమేనా? చెప్పారా? ఎస్ అంటున్నారు. మరి ఎస్ అంటున్నారు కదా చెప్పామంటే. నిజంగా నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. నో రెస్ అంటే చెప్పలేదా? అయితే వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సరేనా? ఇప్పుడు దేవుడు మన కోసం ఏం చేశాడో మనం నేర్చుకుందాం. దేవుడు ఒక దినాన్న ఒక తోట వేస్తూ వచ్చాడు. మనకు కూడా చూడండి గార్డెన్స్ ఎంతమందికి ఉన్నాయి? ఎంతమందికి తెలుసు గార్డెన్స్, తోటలు కదా? మనం అందరికీ తెలుసు కదా తోట. అట్లా దేవుడు చాలా ఒక పెద్ద తోటని వేస్తూ వచ్చాడు. ఆ తోట పేరేంటో తెలుసా పిల్లలు? ఏదేని తోట. ఏం తోట? ఆ తోట పేరేంటి? ఏదేని తోట. ఏంటి పేరు చెప్పండి ఒకసారి. ఆ తోటలో అనేక రకాల ఫ్రూట్స్ ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయంట. ఇంకా యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అన్నీ కూడా దేవుడు పెడుతూ వచ్చాడు. ఏంటవి చెప్పండి ఒకసారి, ఇప్పుడు చేయండి. బర్డ్స్, ఇంకా యానిమల్స్, ఇంకా ఏమున్నాయి? ట్రీస్, రకరకాల ఫ్రూట్స్ ట్రీస్, మనకి ఇంకా కావాల్సిన అన్ని కూడా ట్రీస్ ఆ యొక్క తోటలో ఉన్నాయి. ఆ తోట పేరేంటి? ఏదేని తోట కదా. వినాలి జాగ్రత్తగా, నేను మళ్ళీ క్వశ్చన్స్ కూడా అడుగుతాను. సరే, ఈ ఏదేని తోటలో మనుషులు అప్పటికి ఎవరు కూడా లేరు. అయితే మనుషులు పెట్టడానికి దేవుడే తన పోలికలో ఆదామును చేసుకొని దానిలో పెడుతూ వచ్చారు. అతని పేరేంటి? ఆదాము. ఒక మనుషుని దేవుడు చేశాడు, అతని పేరేంటి? ఆదాము కదా. అయితే ఈ ఆదాముకి ఒక పని అప్పగిస్తూ వచ్చారు దేవుడు. ఏంటో తెలుసా పిల్లలు? ఆ చెట్ల మధ్య నుండి ఆ ఫ్రూట్స్ తింటూ హాయిగా ఏవైతే బర్డ్స్ ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో వాటిలన్నిటికి పేరు పెట్టమని చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చారు. ఏమని? పేర్లు పెట్టమని. ఇప్పుడు మనం యానిమల్స్ నేమ్స్ చెప్పుకుంటున్నాం కదా, అవన్నీ ఎవరు పెట్టారో తెలుసా? ఆదాం అంకుల్ పెట్టారు. ఎవరు పెట్టారు? ఆదాం అంకుల్. అయితే తోట చెట్లలో చాలా ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి కదా, ఒక చెట్టుని గురించి మాత్రం దేవుడు దాన్ని మీరు తినవద్దు అని చెప్పాడు. ఒకవేళ తింటే ఏమైపోతారంటే చచ్చిపోతారని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. ఎవరికో తెలుసా? ఆదాముకి. ఇగో చూడండి, చూస్తున్నారా? ఆదాం అంకుల్ చూడండి పిల్లలు అందరూ. ఈయనెవరు? ఈ ఆదాం దగ్గర ఏమన్నాయి చూడండి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో? వచ్చినాయా? ఇక ట్రీస్ కనిపిస్తున్నాయా? వీటన్నిటికీ పేర్లు పెట్టాడు ముందుగా. తర్వాత ఏం చెప్పాడు? దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. ఏమని? జీవవృక్ష ఫలమును మీరు తినకూడదు, తింటే మీరు ఏమైపోతారు? చనిపోతారు అని చెప్పాడు. అప్పటికి ఈ యొక్క ఆదాం అంకుల్ ఒక్కడే ఉన్నాడు. తనకి సహాయం ఎవరు లేరని చెప్పి, తనకి ఒక సహాయం కావాలని చెప్పి దేవుడు మళ్ళా ఒక మనిషిని చేస్తూ వచ్చారు, ఒక స్త్రీని చేస్తూ వచ్చారు. ఆ స్త్రీకి ఏ పేరు పెట్టాలో మళ్ళా ఆదాం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎవరు? దేవుడు. ఆ స్త్రీకి ఏం పేరు పెట్టారో తెలుసా? అవ్వ అని పేరు పెడుతూ వచ్చారు. ఏం పేరు పిల్లలు? ఇదిగో ఏం పేరేంటి? అవ్వ అని పేరు పెడుతూ వచ్చారు. సరే, వీళ్ళిద్దరూ కొన్ని రోజులు అట్లా గడిచిపోతూ వచ్చినాయి. ప్రతిరోజు సాయంత్రం వీళ్ళు దేవునితో మాట్లాడుతుండేవారు అనమాట. దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండేవారు. ఇప్పుడు మమ్మీ డాడీ మీ దగ్గర ఎలా ఉండి మాట్లాడతారు? అట్లా డైలీ వీళ్ళకి ఏంటంటే సాయంత్రం పూట దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుతుండేవారు. ప్రతి ఒక్క విషయం ఇట్లా చేయండి, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి ప్రతిదీ చెప్తుండేవారు. మరి మనకే వచ్చి చెప్తారు? మన ఇంట్లో ఉండే మమ్మీ డాడీ. స్కూల్లో అయితే టీచర్ చెప్తుంది కదా. అక్కడ ఆదాం అవ్వకి ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు చెప్తూ వచ్చాడు కదా. అయితే ఈ అవ్వ దగ్గరికి ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా మీకు? అది ఇదిగో స్నేక్స్ వచ్చేసింది అవ్వ దగ్గరికి. వచ్చి అంటుంది కదా, అవ్వ అవ్వ దేవుడు ఏమైనా చెప్పాడా నీతోటి అని చెప్తుంది. ఆదాం అంకుల్కి చెప్పాడు కదా. ఏం చెప్పాడు?
నువ్వు ఆ జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినవద్దు, ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా. అయితే ఈ స్నేక్ అడుగుతా ఉందన్నమాట, ఏమని, ఏమైనా దేవుడు నీకు చెప్పాడా అన్నప్పుడు ఈ యొక్క విషయాన్ని అవ్వ చెప్తుందన్నమాట. ఎవరికి చెప్తుంది పిల్లలు? స్నేక్తో మాట్లాడుతుంది. స్నేక్ కూడా మాట్లాడుతుందంట. అప్పుడు వింటున్నారా? అంటే దేవుడు ప్రతి దానికి ఎంత పవర్ ఇచ్చాడనమాట. అప్పుడు అర్థమైందా పిల్లలు? స్నేక్ కూడా చాలా అందంగా ఉందంట. అప్పుడు ఈ స్నేక్ ఏం చేసింది తెలుసా? అవునా, నిజమా, ఇలాగే చెప్పాడు ఆ దేవుడు అని చెప్పిందంట. కానీ అవ్వ ఏం చెప్పింది తెలుసా? అవును, దేవుడు ఏం చెప్పాడంటే ఆ జీవవృక్ష ఫలాన్ని ముట్టకూడదు, తినకూడదు, తింటే చచ్చిపోతామని చెప్పింది. ఏం చెప్పింది? ఏమని చెప్పింది? మొదటిగా తింటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు కదా. ఏమేం చెప్పింది తెలుసా? అవ్వ ముట్టుకుంటే కూడా చచ్చిపోతామని చెప్పింది. ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట. మనం కూడా చూడండి, మనకి ఎవరికన్నా ఎవరి మీద కోపం ఉందనుకో, వాడు ఒకటే చేశాడు అనుకో, మనం ఇంకొక 2 డేస్ చెప్తాం కదా. ఏం చెప్తాం? వాడి మీద ఇంకొక 2 అబద్ధాలు చెప్తాం కదా పిల్లలు, చెప్తామా? అట్లాగే ఈ అవ్వ కూడా 2 చెప్తూ వచ్చింది. అవునా, కానీ అదేమి కూడా నిజం కాదు. మళ్ళీ అంటుంది కదా, నువ్వు వాటిని తింటే చచ్చిపోవు, నీ కళ్ళు తెరువబడతాయి అని చెప్పిందంట. ఏమైంది? ఆమె కళ్ళు మూసుకొని ఉన్నాయా? మనం చూసాం కదా, మూసుకొని ఉందా? కళ్ళు మూసుకొని ఉందా? ఆమె తెలిసి చూస్తుందా అన్నీ కదా. కానీ ఈ స్నేక్ చెప్పింది కదా, నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు అన్నీ మంచి చెడులన్నీ నీకు తెలుస్తాయి అని చెప్పి తను చెప్తూ వచ్చింది. మరి అవ్వ నమ్మిందా? నమ్మలేదా? నమ్మేసింది. నమ్మేసి అవునా మనం ఇలా ఉంటామా అని చెప్పి అన్నాడు. ఇంకా అందంట ఆ స్నేక్, మీరు దేవతల వలె ఉంటారు అని కూడా చెప్పిందంట. ఎలా? దేవతలు ఏమంటారు ఇంగ్లీష్లో తెలుసా? ఏంజల్స్ లాగా, ఏంజల్స్లా ఉంటారు మీరు అని చెప్పిందంట. ఎప్పుడు? ఆ తినవద్దన్న ఫ్రూట్ తిన్నప్పుడు. ఎదిగో కనబడతాయి ఇక్కడ ఫ్రూట్స్. ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళింది, చూస్తూ ఉంది. మరి రోజు వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడేవారు కదా? మరి దేవుణ్ణి అడగచ్చు కదా. అడిగిందా? ఏం కూడా దేవునితో మాట్లాడలేదు పిల్లలు, అడగలేదు. మీరు అడుగుతారా? మరి మమ్మీ డాడీకి మీకు ఏదైనా కావాలనుకో, ఇది నిజమా మమ్మీ, ఇది అబద్ధమా అని అడుగుతారా? లేదు, మనం షాప్కి వెళ్ళిపోతాం, కొనుక్కొని తెచ్చేసుకుంటాం కదా. ఇది తినచ్చా మమ్మీ అని అడగద్దు, ఇది తినకూడదా మమ్మీ అని ఏం కూడా అడగం. మనకి ఏదైనా నచ్చింది అనుకో, చూపుకి మంచిగా ఉందనుకో, మనం ఏం చేస్తాం? వెళ్ళి కొనేసుకుంటాం, తింటాం కదా. అలాగే ఈ అవ్వ కూడా సర్పం యొక్క మాటలు విని తనకి అందంగా ఉన్న ఆ ఫ్రూట్ని తీసుకొని తింటూ వచ్చింది. తను తినడం మాత్రమే కాకుండా అవ్వకు కూడా ఆదాముకు కూడా ఇస్తూ వచ్చింది. మరి ఆదాము కూడా తినేస్తూ వచ్చాడు. ఏం చేశాడు పిల్లలు? చెప్పండి పిల్లలు, ఏం చేశారు? ఇద్దరు తిన్నారా? ఒకరు తిన్నారా? ఇప్పుడు ఫస్ట్ ఎవరు తిన్నారు? అవ్వ తిన్నింది. అంకుల్ వచ్చాక ఆదాం అంకుల్ తోటలో పని చేస్తున్నాడు. అంకుల్ వచ్చాక అంకుల్కి కూడా ఇచ్చేస్తూ వచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు ఆదాం అంకుల్కి ఇచ్చింది. మరి ఆదాం అంకుల్ అన్నా దేవునితో చెప్పాలి కదా, ఇట్లా నన్ను ఫ్రూట్ తినమంటుంది, మరి నేను తినచ్చా అని. ఆమె ఇచ్చేగానే ఈయన కూడా తినేసాడు పిల్లలు. అప్పుడు ఏమైంది తెలుసా? నిజంగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఏంటో తెలుసా? వాళ్ళకి వస్త్రాలు లేవంట, వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి భయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు వస్తే మేము ఎట్లా మాట్లాడాలి, అతనితో ఏం చెప్పాలి మేమని చెప్పి భయం వచ్చేసి చెట్టు చాటున వాళ్ళు దాంకున్నారంట. ఎక్కడ దాంకున్నారు? చెట్టు చాటున. మనం కూడా చూడండి, మనం కూడా ఏదైనా తప్పని చేసామనుకో, ఒక మిస్టేక్ చేసామనుకో, మనం కూడా డోర్ మూలకో లేదంటే బెడ్ కిందకో వెళ్ళి దాంకుంటారు కదా. ఇంట్లో దాంకుంటారా లేదా? అవునా? నేను కూడా చిన్నప్పుడు మిస్టేక్ చేశా. నేను ఎక్కడికి వెళ్ళి దాంకున్నాను తెలుసా? మా పెద్దడాడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాంకున్నా. ఎక్కడికి వెళ్ళి? మరి మీరు కూడా అట్లనే చేస్తున్నారు కదా. కానీ వీళ్ళు దాంకున్నదంతా దేవుడు చూస్తున్నాడు పిల్లలు. ఆదాం అంకుల్ని అవ్వని కూడా
అవ్వాంటిని కూడా దేవుడు చూస్తూ వచ్చాడు. దేవుడు ఏ మాత్రం కూడా చూడలేని దేవుడు కాడు. ప్రతి చోట కూడా ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. అలా మిమ్మల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మీరు ఏమైనా చిన్న పొరపాటు చేసినా దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకొని పిల్లలు, ఇక్కడ టీచర్స్ ఉన్నా మీరు మిస్టేక్స్ చేస్తున్నారు కదా, అంత కూడా దేవుడు చూస్తున్నాడు. అలాగే ఈ ఆదాం అవ్వని కూడా దేవుడు చూస్తూ వచ్చాడు. అయితే పిలుస్తున్నాడు, సాయంత్రం అయిపోయింది, పిలుస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఆదాము ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. మరి ఎక్కడున్నాడు ఆదాం అంకుల్? ఇప్పుడు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి. ఆ చెట్టు చాటును దాంకొని భయపడతా ఉన్నాడంట. భయపడి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకులు తీసుకొని, అంజూరపు ఆకులు తీసుకొని వాళ్ళు కుట్టుకొని వేసుకున్నారంట. చూడండి, కనిపిస్తుందా? ఏం కట్టుకున్నారు చూడండి. వాళ్ళు ఆకులు కట్టుకున్నారా? వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళకి సిగ్గు వచ్చిందంట. అందుకని చెప్పి ఆకులను తెంపుకొని వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు దిగంబరులని తెలిసిందంట వాళ్ళకి. అందుకని చెప్పి ఆకులు తెంపుకొని కష్టాలు చేసుకొని అంజూరపు ఆకులతో వాళ్ళు కట్టుకున్నారు. పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళిద్దరు. సరే, ఇప్పుడు దేవుడు ఆదాముని అవ్వను పిలుస్తూ వచ్చాడు. ఆదాము ఎక్కడున్నావు అంటే, నేను చెట్టు చాటునున్నాను, భయపడి దాక్కున్నానంటే దేవుడు అడిగాడంట, నేను తినద్దన్నది నువ్వు తిన్నావా అని. ఎవరు అడిగారు పిల్లలు? దేవుడు అడుగుతూ వచ్చాడు, నేను చెప్పిన పని చేసావా నువ్వు, చేయొద్దన్న పని చేసావా నువ్వు అని. అప్పుడు ఏం రావాలి? ఇప్పుడు ఏమొస్తుంది? చెప్పొద్దన్న పని చేసినప్పుడు, చేయొద్దన్న పని మనం చేసామనుకో ఏమొస్తుంది మనకి? పనిష్మెంట్ కదా. అప్పటి వరకు ఆదాము అవ్వలు దేవునికి దగ్గరగా ఉన్నారు. ఇది చేసిన తర్వాత చెట్టు చాటును ఎక్కడో దాంకున్నారు. ఎందుకు? వాళ్ళు భయం వచ్చింది, మేము మిస్టేక్ చేశాం కదా అని. అయితే నీకు ఎవరు ఇచ్చారు, ఎందుకు తిన్నావంటే, నువ్వు నాకు ఇచ్చిన అవ్వే నాకు ఇచ్చింది, నేను దాన్ని తినేసానని చెప్పి అవ్వ మీదకి నెట్టేశాడు. ఏం నెట్టేశాడు పిల్లలు? ఏం నెట్టేశాడు? ఏం చెప్పాడు? అవ్వే ఇచ్చింది నాకు, అవ్వ ఇవ్వగానే నేను తినేశాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అవ్వను పిలుస్తున్నాడు. అవ్వ నువ్వు ఏం చేసావు? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎందుకు ఇచ్చావు? ఆ ఫ్రూట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎందుకు తిన్నావు అంటే, నన్ను సర్పం మోసపుచ్చింది, అందుకే నేను దాన్ని తినేశాను అని చెప్పిందంట. ఎవరి మీద నెట్టింది ఇప్పుడు? ఈ సర్పంతో ఏం చెప్పింది? అది తినకూడదు, ముట్టకూడదు, ముట్టుకుంటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు అని చెప్పింది కదా. వాళ్ళు నిజంగానే చనిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర దేవుడు లేడు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు ఆత్మీయంగా. కానీ నా దేవుడు ఎంతో దయాళుడు కాబట్టి దేవుడు వాళ్ళ గురించి ఎంతో బాధపడ్డాడంట. బాధపడి సర్పం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నువ్వెందుకు ఇట్లా చేసావంటే, ఈ యొక్క సర్పాన్ని ఏమాత్రం కూడా అవ్వ గుర్తరగలేదు. సర్పం ఏంటో తెలుసా? సాతాను. ఏంటది? మనం ఇందాక పాడుకున్నాం కదా, సాతానుకి ఏముంటాయి? 2 కొమ్ములు ఉంటాయి. వాడు ఏం చేస్తాడు తెలుసా? మీ దగ్గరకు వచ్చి, ఊరే వాడికి ఇచ్చిరా, వీడిని కొట్టురా అని చెప్తాడు కదా. అలాగే ఈ సాతాను మోసపుచ్చిందని అవ్వ ఏమాత్రం గుర్తెరగకుండా దేవుని దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు ఏం చెప్పింది? నాకు సర్పం ఇచ్చింది, నేను తినేశాను. సర్పం ఇచ్చింది, నేను తినేశాను అని చెప్పి ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నారంట. మనం కూడా చూడండి, ఒకవేళ స్కూల్కి వెళ్ళాం, మనం ఫ్రంట్లో ఒకటి పడిపోయాడు అనుకో, వెనక ఉన్న వాళ్ళు నెట్టేసినట్ట, వెనక ఉన్న వాళ్ళు నెట్టేసినట్ట? ఎవరు నెట్టినట్టు? సెకండ్ ఉన్నవాడు నెట్టేస్తే పడిపోయినట్టు. కానీ మన టీచర్తో ఏం చెప్తాం? నేను కా టీచర్, నా వెనుకున్నవాడు అంటాడు కదా, నేను కా టీచర్, నా వెనుకున్నవాడు చెప్తామా కదా? నోనా, నిజం చెప్పాలి పిల్లలు. మీరు అలాగే చేస్తారు కదా, నేను చూస్తా స్కూల్లో, నాకు తెలుసు బాగా మీరు అట్లనే అల్లరి చేస్తారు. ఇక్కడ అవ్వ కూడా అదే చేసింది. ఆదాము ఏం చేశాడు? మొదటిగా అవ్వ మీద నెట్టేశాడు. అవ్వేమో సర్పం మీద నెడుతూ వచ్చింది. సర్పం ఏంటి? సాతాను మాటలంటే ఏమవుతాం? మనం దేవునికి దూరంగా అయిపోతాం. దేవునికి మనకి
చాలా దూరం వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ తోటలో ఉన్నారు కదా వీళ్ళు, ఆ తోట నుంచి దేవుడు వీళ్ళని బయటికి పంపించేశాడు. పిల్లలు చూడండి, అప్పటి వరకు వాళ్ళకి ఏమున్నాయి, చక్కగా అందమైన తోటలో అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, బర్డ్స్, యానిమల్స్ అన్నీ ఉన్న తోటలో వాళ్ళు చక్కగా ఉండేటోళ్ళు. ఆ సర్పం మోసపుచ్చింది, తినద్దన్నది వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఏమైపోయారు, దేవునికి భయపడి దాంకున్నారు. సరే, దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు కదా, మాట్లాడుతూ వచ్చిన వాళ్ళ గురించి దేవుడు దుఃఖపడ్డాడంట. కానీ వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించి వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళకి వస్త్రాలు కావాలి కదా, ఆ వస్త్రాల గురించి ఒక యానిమల్ని చంపేసి వాళ్ళకి వస్త్రాలు కుట్టిస్తారు. చర్మపు చొక్కాయలు కుట్టించి వాళ్ళకి వేస్తారనమాట. వినండి పిల్లలు, చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొడిగిస్తూ ఉంటారు. ఫస్ట్గా వాళ్ళకి ఏమున్నాయి, ఇప్పుడు ఆకులతో వాళ్ళు వేసుకున్నారు కదా, ఇవి కనిపిస్తున్నాయా మీకు? వాళ్ళు ఇవి వేసుకున్నారు కదా మొదటిగా. కొన్ని రోజులకి ఆకులు ఏమైపోతాయి, ఎండిపోతాయి, ఎండిపోయి రాలిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఏమవుతారు, మళ్ళా దిగంబలు అవుతారు కదా. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఒక జంతువుని చంపి వాటితో ఏం చేశాడో తెలుసా, ఇద్దరికి కూడా వస్త్రాలు అనేవి ఇస్తూ వచ్చారు. ఎవరు ఇచ్చారు పిల్లలు? దేవుడు. అలాగే మన కోసం కూడా దేవుడు ఏం చేశాడంటే, మన యొక్క పాపాల నుంచి విడిపించడానికి ఆయన మనిషి కుమారుడిగా దిగి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. నిన్న ప్రామిస్ ఉంది కదా మనకి. ఎంతమందికి గుర్తుంది ప్రామిస్ తెలుసా పిల్లలు? మనము ఆయనతో పాటు ఉండాలని ఆయన యొక్క నివాసంలో మనకి ప్లేస్ ఆయన అంటూ ఉంచుతూ వచ్చాడు కదా పిల్లలు. మనకి నివాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎందుకు? ఆ యొక్క జంతువుని చూసినప్పుడు మనకి అదే గుర్తుకొస్తుంది. చర్మం చొక్కాయలు గుర్తు చేసుకుంటే ఏం గుర్తుకొస్తుంది అంటే, యేసు యొక్క ప్రణాళిక గుర్తుకొని వస్తుంది కదా, దేవుడి యొక్క ప్రణాళిక. ఎందుకు? మనం ఆయన దగ్గరగా ఉండాలని, ఆయన మాటలు వినాలని. తర్వాత వాళ్ళు తోటల నుంచి బయటకి నెడుతూ వచ్చాడు దేవుడు. మీరు ఇక్కడ ఉంటే ఇంకా మీరు పాపం చేస్తూనే ఉంటారు, మళ్ళా ఆ ఫ్రూట్స్ తింటూనే ఉంటారని చెప్పి, మీరు అలా చేయకూడదని చెప్పి ఆ తోటలో నుంచి బయటకు నెడుతూ వచ్చారు. మళ్ళీ కూడా చూడండి, క్లాస్ ఏమైనా మిస్టేక్ చేసామనుకో, టీచర్ మాట కూడా వినలేదు, అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? క్లాస్ రూమ్ బయట కదా ఉంటామా? క్లాస్ రూమ్ బయట. తెలుసా మీకు? తెలుసా? టీచర్ పంపించిందా మిమ్మల్ని? పంపించిందా? పంపించలేదా? సరే, ఈసారి పెద్ద అయినాక మీరు చూడండి, 6th నుంచి 10th వరకు ఏదన్నా టీచర్ చెప్పిన మాట వినలేదనుకో, రేయ్ నువ్వు బయటికి పోరా, బయట నిలబడు క్లాస్ రూమ్ బయట అని చెప్తుంది టీచర్ కదా. చెప్తారు, వినండి. మిస్టేక్ చేసినప్పుడు అట్లనే ఉంటుంది. టీచర్ పనిష్మెంట్ ఇవ్వరు కానీ అట్లాంటివి చేస్తుంది. సరే, లేకపోతే నీల్ డౌన్ చేయండిరా మీరు అని చెప్తారు కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ తోటలో నుంచి వాళ్ళని పంపించేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆ తోటకి దేవదూతల్ని కాపలా ఉంచుతూ వచ్చాడు. ఇంకా అగ్ని జ్వాలలు, ఇంకా ఖడ్గం కూడా వాటికి కాపలా ఉంటూ వచ్చింది ఆ తోటకి. చూడండి పిల్లలు, ఇక్కడ చూస్తున్నారా? కనిపిస్తుందా? ఏమున్నాయి? తోటలో నుంచి బయటకు వెళ్తున్నారు. కనిపిస్తుందా? ఇక్కడ ఏమున్నాయి? ఇది పైన ఉన్నదంతా తోట. చూడండి పిల్లలు, ఇక్కడ ఎవరున్నారు? వీళ్ళిద్దరు ఏంజెల్స్ అన్నమాట, దేవదూతలు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ కాపలా ఉన్నారు. ఇంకా ఏముంది ఇక్కడ? ఇదేంటిదో తెలుసా? ఫైర్. ఇదేంటిది? ఖడ్గం కూడా దానికి ఏముంది? కాపలాగా ఉంటూ వచ్చింది కదా. దేవుని దగ్గర మనం కూడా పాపం చేస్తే మనం ఏమైపోతాం? దేవునికి దూరంగా అయిపోతాం. మరి మనం దేవునికి దగ్గరగా ఉందామా అంటే దూరంగా ఉందామా? ఈ ఆదాము అవ్వలాగా బయటకు వెళ్ళిపోదామా? దగ్గరగా ఉందాం కదా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, పాపం చేస్తే ఏమైపోతాం మనం? వెరీ గుడ్, దేవునికి దూరం అయిపోతాం. మరి పాపం అంటే ఏంటి?
మిస్టేక్స్ చేయొద్దు, ఇంకా ఎవరి దగ్గర నుంచి దొంగలించకూడదు, కొట్టుకోకూడదు కదా. మనం ఏం చేసినా మిస్టేక్ చేసినా దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. ఎవరు క్షమిస్తారు? దేవుడు క్షమిస్తాడు. ఇంకా మనుషులు కూడా క్షమిస్తారు. ఎప్పుడు నువ్వు ఒకవేళ నీ పక్కవాడిని కొట్టేవనుకో, వాడు ఏమన్నా సారీ చెప్పేవనుకో, వాడు కూడా సర్లేరా అయిపోయింది, ఏదో అయిపోయింది అంటాడు పక్కనోడు కదా. ఏదో వాడు పెన్ దొంగిలించినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చావనుకో, సారీ రాని పెన్సిల్ ఇదిగో అని ఇచ్చావనుకో, వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సరే ఓకే అని చెప్తాడు కదా. దేవుడు కూడా అలాగే మళ్ళందరినీ కూడా క్షమించడానికి ఇష్టపడే దేవుడు, క్షమించే దేవుడుగా మనకున్నాడు కదా పిల్లలు. అవునా? క్షమిస్తున్నాడా మనల్ని? మరి క్షమించాలంటే మనం ఏం చేయాలి? మన మిస్టేక్స్ అన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఇంకా ఆయన అంటాడు కదా, తన నామమును ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఎవరు? మరి ఆయన ఒప్పుకున్నారా మాకు దేవుడు అని? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? చెప్పండి మరి గట్టిగా కదా. ఇంకా ఆయన అంటున్నాడు కదా రోమపత్రికలో 10వ అధ్యాయం 3వ వచనంలో, తన నామమున ప్రార్థన చేవాడు ఎవడో వాడు రక్షింపబడును. మరి మీరు అందరు ప్రార్థన చేస్తున్నారా? నిన్న నేర్చుకున్నారు కదా ఆ ప్రేయరు, చేస్తున్నారా? మరి చేస్తున్నారా? వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడే దేవుడు, మీకోసం తన రక్తాన్ని ధారపోసిన దేవుడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, మరణించి తిరిగి లేచాడు. మనం నేను నేర్చుకున్నాం కదా, చనిపోయి తిరిగి లేచాడు. ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? పరలోకంలో ఉన్నాడు కదా పిల్లలు. మనం నేర్చుకున్నాం కదా మొదటిగా, ఎక్కడున్నాడు దేవుడు? పరలోకంలో. అక్కడ కూడా మనల్ని ఉండడానికి ఏం చేశాడు దేవుడు? స్థలము సిద్ధపరిచాడు. మరి మనం అందరం ఎవరు ఇప్పుడు? మనందరం ఎవరు? ఎవరు మనందరం? దేవుని కదా. దేవుని పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మంచి చేయాలి. సరే, ఇంకా ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చే వాళ్ళందరూ ఏం అవుతారు? రక్షింపబడతారు. ఇంకా ఆయన అంగీకరించాలి. నువ్వు మా దేవుడిగా ఉన్నావు, అందుకు మీకు వందనాలు అని చెప్పాలి కదా. పాపం చేయకుండా మాకు సహాయం చేయమని ఆయన్ని అడగాలి కదా. మోకరించిన పిల్లలు ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు చెప్తారా? నీళ్ళు డౌన్ చేయండి. దేవుడి మీద మోకరించాలి పిల్లలు తొందరగా. రెండు చేతులు జోడించండి. ఏ సతీష్ లేవు. తొందరగా మరి నాతో పాటు రిపీట్ చేయండి మీరందరూ, సరేనా? పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పాపముల గురించి మాకు నేర్పించారు. ఆ చీకటి నుంచి, పాపం నుంచి మమ్మల్ని విడిపించండి. మాకు సహాయం చేయండి. మీకు మాకు మధ్య ఉన్న ఆ పాపపు గోడ నుంచి మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని రక్షించండి యేసయ్యా. యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని అలాగే ఉండండి. మరలా ప్రేయర్ చేసుకుందాం. ఇదంతా కూడా మీరు ఇంటి దగ్గర మరలా ప్రేయర్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మర్చిపోవద్దు, సరేనా? ఇంకా చాలామంది మోకరించలేదు, మోకరించండి. రెండు చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ఎవరు తెరిచి చూడొద్దు. తొందరగా బాయ్స్, మీరే బాయ్స్, రెండు చేతులు జోడించాలి. నీల్ డౌన్ చేసి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. తొందరగా
తొందరగా మోకరించండి. వెనకాదల 4th లైన్లో. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. మీరు తెలియజేసిన ప్రతి ఒక్క మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పాపం ఎటు విధంగా ఉందో, మమ్మల్ని ఎటు విధంగా దూరం చేస్తుందో మీ దగ్గర నుంచి ప్రభువా, మీరు నేర్పించిన ప్రతి ఒక్క పాఠం కొరకే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీళ్ళు నేర్చుకున్నట్టుగా ప్రభావ వారు గుర్తడానికి సహాయం అనుగ్రహించండి. మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగరించే జీవితాలు వారికి దయచేసి రావాల్సిన పడుకున్నాను ప్రభా. ఆ యొక్క పాప తలంపుల నుంచి, చెడు మాటల నుంచి ప్రభా, అబద్ధం నుంచి పిల్లలందరినీ విడిపిసి రావాల్సిన పడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా యొక్క సహాయం అనుగ్రహించండి. వారిని రక్షించి కాపాడుతూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. వారికి ఎల్లప్పుడూ మా యొక్క సహాయం అనుగ్రహించండి. వారు ఎటు విధంగా నడిపించాలో ప్రభా మీరు ప్రభా వారికి నేర్పిస్తూ రావాల్సిందిగా పడుకున్నాను. వారు ఎటు విధంగా నడుచుకోవాలి వారికి నేర్పించండి. వచ్చిన వారందరినీ కూడా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా పడుకున్నాను ప్రభావ. వారికి మీ యొక్క సహాయమును మా యొక్క కృపను కనికరమును తోడవించండి ప్రభావ. మేము క్షమించే దేవుడు కనుక ప్రభావ వీరందరినీ క్షమించమని, మీ యొక్క మార్గంలో మీ యొక్క ఆజ్ఞ అనుసరించి నడుచుకోవడానికి వీరందరికీ సహాయం చేయమని వేడుకుంటాను ప్రభావ. నీ కృపను మీ కనికరాన్ని తోడవించమని మీకు పాల్పట్టుకుని బతినాడు వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి. పిల్లలు మెమరీ వర్స్ నోట్ చేసుకోండి.